తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్ ఆలస్యం ఎందుకు జరుగుతుంది? నిరుద్యోగుల సమస్యలు తీరుస్తామని రేవంత్ రెడ్డి మైకుల ముందుకు వచ్చి చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి? ప్రభుత్వం కీ విషయంలో, రిజల్ట్ విషయంలో ఎందుకింత నెగ్లెక్ట్ చేస్తుంది? రిజల్ట్ డిసెంబర్ వరకు లాగుతారా? ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు రిజల్ట్ కోసం ఎప్పటి వరకు ఎదురు చూడాలి? దీనిపై రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ డిఎస్సి రిజల్ట్ విషయాన్ని ప్రభుత్వం లైట్ తీసుకుంటుందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలంగాణలో మెగా డిఎస్సిని వేసి పరీక్షలు కూడా వాయిదా వేయకుండా పెడుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి చూపెడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి మైకుల ముందుకు వచ్చి చెప్పే మాటలు డిఎస్సి జరుగుతున్న తీరుకు ఎక్కడా పొందన కుదరటం లేదంటున్నారు డిఎస్సి అభ్యర్థులు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు జరిగితే నెల రోజుకి ఫైనల్ కీ ఇచ్చారు. తెలంగాణ డిఎస్సి ఫైనల్ కీ విడుదలైన తర్వాత పలువురు డిఎస్సి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించామని, వాటికి మార్కులు ఇవ్వలేదని ఆయా అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి తెలియజేశారు. దానిపైన ప్రభుత్వానికి స్పందన లేదు. ఎలాగో ఫైనల్కి ఇచ్చారు కదా, వాటితో పాటు జనరల్ వెయిటింగ్ లిస్ట్ అంటే GRL ఇచ్చారా, అది లేదు. దానికి ఎంత సమయం పడుతుందో విద్యాశాఖ చెప్పదు. డిఎస్సి ఫైనల్ కీపై అభ్యర్థుల అభ్యంతరాలను ఎవరూ చెప్పరు. డిఎస్సి ఫలితాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయంటే ఫైనల్ కీలో తప్పులు అంటూ కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలు చదివి పరీక్షలు రాసిన అభ్యర్థులకు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ ఉద్యోగం వస్తుందా రాదా, మరేమైనా ప్రిపేర్ అవ్వాలా లేదా నెక్స్ట్ డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా అన్న ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. ముఖ్యంగా కొందరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు వాయిదా వేసుకుని మరీ ప్రిపేర్ అయ్యారు. వారికి ఓ క్లారిటీ రావాలి. వీటన్నింటికీ తోడు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలా వద్దా అనుకునే వారితో వచ్చే డిసెంబర్లో మరో డిఎస్సి వేస్తామని ప్రకటించారు. కాబట్టి దానికి ప్రిపరేషన్ లేదా కోచింగ్ స్టార్ట్ చేసుకోవాలా వద్దా అన్న ఆలోచనలతో సతమతమవుతున్నారు. కానీ ప్రభుత్వంకు ఏమాత్రం వీటి మీద ఆలోచన లేదు. విద్యాశాఖకు కూడా ఇవేమీ పట్టడం లేదు. ఇప్పటి వరకు ఫైనల్ కీతో పాటు GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేందుకు అవకాశం ఉంది, కానీ అది ఇవ్వలేదు. సరే, కొన్ని రోజుల గడువుతో అయినా ఇవ్వచ్చు, కానీ ఆ పరిస్థితులు కూడా కనపడటం లేదు. GRL ఇచ్చేదెప్పుడు, సెలెక్షన్ లిస్ట్ పెట్టేదెప్పుడని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజల్ట్ వచ్చి సర్టిఫికేట్ ఇచ్చి చివరకు ఉద్యోగ నియామక పత్రాలతో పాటు జాయినింగ్ ఆర్డర్స్ వచ్చేదెప్పుడు అన్న చర్చ ఉపాధ్యాయ నిరుద్యోగుల్లో జోరుగా సాగుతుంది. మరి ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెట్టి వారికి న్యాయం ఎప్పుడు చేస్తుంది?